హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక రెసిపీ చూపించబోతున్నాను మీకు. దీంట్లో చూడండి, మునక్కాయ ఒక 2 మునక్కాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇది చూడండి, ఇది మటన్ బొక్కలు, ఎముకలు. కాళ్ళ దగ్గరికి వెళ్తే కాళ్ళు లేవంట, ఇవి బాగుంటాయని ఇచ్చిందంట. వీటితోటి నేను ఇప్పుడు సూప్ చేయబోతున్నా. చింతపండు, చిన్న నిమ్మకాయ అంతే, కాకపోతే నల్లదండి మా చింతపండు, పాతి చింతపండు. దీన్ని నేను ఏ విధంగా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక విధంగా పాయలాగా, ఓకే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా. ఓకే, ప్రొసీడ్ అయిపోతామా ఫ్రెండ్స్? ఇప్పుడు నూనె వేగింది. అందరూ కుక్కరు లేకపోతే ఉడకదంటున్నారండి. మటను, నాటుకోడి ఇవన్నీ నేను ఇందులోనే వేస్తున్నాను. చూడండి, చాలాసార్లు వండాను కదా, అందుకనే మట్టకుండా విడిచిపెట్టాలని అనిపించట్లేదు నాకు. ఇది వేగనిద్దాం. దీంట్లో 3 పచ్చిమిరకాయలు, ఎందుకంటే కారం బాగుంది, కరివేపాకు కూడా వేసేస్తున్నాం. మట్టి కుండలో చాలా మెత్తగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. కుక్కర్ అని అలా లేనిపోయిన జబ్బులు తెచ్చుకోవద్దు. మనం కొంచెం ఓపికగా చేసుకుంటే బాగానే ఉంటుంది. వన్స్ ఆఫ్ ఆన్ ఏ టైం నేను కూడా అట్లాగే చేశాను. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి నాటుకోడి కూడా ఇందులోనే వండుకొస్తున్నాను. చూడండి, కొంచెం వేగనిద్దాం. దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నాను, మళ్ళీ వేసుకున్నాం సరిపడినంత. ఇవన్నీ వేసిన తర్వాత యాక్చువల్గా దీంట్లో ఫ్రై కూడా చేయక్కర్లేదు, కలిపెట్టేసిన సరిపోతుంది. దీంట్లో ఆల్రెడీ మన కారంలో పసుపు బాగా వేసాను కదా, ఆర్గానిక్ మన ఇంట్లో పండింది, అందుకనే కొంచెం ఇది దీంట్లో నేను ఈ బొక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది పిసికి పెడుతున్నానండి, వేడిగా ఉంది. ఇదంతా పిసుకుతున్నాను. ఇది ఎట్లా పిసికితే ఇది జ్యూస్ వస్తుంది, ఇట్లా జ్యూస్ వస్తుంది. ఇది జ్యూస్ వచ్చే వరకు మనం పిసుకుదాం ఫ్రెండ్స్. దీంట్లో ఒక 1½ స్పూను కారం వేస్తున్నా. కారము, ఉప్పు, పులుపు మీకు కొందరు ఎక్కువ పులుపు తింటారు, కొందరు ఎక్కువ కారం తింటారు, కొందరు ఉప్పు ఎక్కువ తింటారు. మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అవైతే చాయిస్ ఈజ్ యువర్స్. ఇది అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఆల్రెడీ కాస్త నీళ్లు పోయాలి కదా మనం ఉడకటానికి. ఇదిగోండి, మునక్కాయ ఉడకబెట్టి పిండి పెట్టిన రసం ఇది వేడిగానే ఉంది. ఇవి దీంట్లో పోసేస్తా, ఇవి దీంట్లో పోసి ఇవి బాయిల్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం చింతపులుసు పోసుకుందాం. దీనికి కావాల్సిన మసాలాని, కొత్తిమీరని మనం రెడీ చేసుకుందాం. ఇవి అట్లా మనం ఉడకనిద్దామండి. దీని మీద మాత్రం లేట్ అవుతుందండి, మనం కుక్కర్లో వేసినట్టు ఏం కాదు, బట్ టేస్ట్ మాత్రం అభివృద్ధి. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మన కూర రెడీ అయిపోయింది, పోతుంది. దీంట్లో మీకు మిస్ అయింది ఏంటంటే, బిర్యానీ ఆకేసాను, అది రికార్డ్ కాలేదు. అల్లం వెల్లుల్లి వేసాను, అది కూడా రికార్డ్ కాలేదు. అందుకనే మళ్ళీ చెప్తున్నాను మీకు, లాస్ట్లో మళ్ళీ అంతా చెప్తాను. ఆల్రెడీ మట్టుకుంట్లో కూడా రెడీ అయిపోయిందండి. అయితే మీకు ఇక్కడ ఒకటి, నేను చింతపండు కలిపాను కదా, 2 టమాటాలు, చింతపండు. అది వేద్దాము. వేసి ఒక 4-5 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫైనల్గా ఇంకేం వేసాననే చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇప్పుడు చింతపులుసు పోస్తున్నాను ఇందులో.
తర్వాత మనం మసాలా పొడి వేసుకుని ఒక 5 నిమిషాలు మనం ఇది ఇట్లా వేయించుకొని కొంచెం మసాలా పొడి వేసుకుని కొత్తిమీర వేసుకుని తీసేసుకుందాము. ఆ చప్పుల్లో ఇది మీకు వినపడదు అక్కడ. హలో ఫ్రెండ్స్, మన బొక్కల చారు రెడీ అయిపోయింది. కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే యాలకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, కొంచెం గసగసాలు వేసానండి. బ్లెండ్ చేశాను గసగసాలు వేసి. సో కొంచెం రెడీ అయిపోయింది. ఒక విధంగా పాయ్ అంటారో సూప్ అంటారో ఏదన్నా అనుకోండి, నేను బొక్కల చారే అంటాను నేను. సో కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి దీంట్లో మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అన్నం చక్కగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను నవారా రైస్ వండుతున్నాను, దాంట్లో ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి రుచి చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. అప్పటి వరకు నాకు కామెంట్ పెట్టద్దు, వెయిట్ చేయండి. హలో, చూడండి అయిపోయింది. సో కొత్తిమీర వేసేస్తున్నాను. ఎమ్మి ఎమ్మి బొక్కల చారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పటమే. ఇక్కడికి 2 ప్రాణాలు ఉన్నాయి. మా పద్మ నా కొడుకు, వాళ్ళకంట అక్కడికి వాసన వచ్చేస్తుందంట, పరిగెత్తుకొచ్చారు. ఈ అమ్మాయి కూడా అంటుంది. మరి నేను అన్నాను టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి, అన్నాను తినేయటం కాదని. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరన్నా ఏదన్నా పెట్టినప్పుడు ఒకసారి ట్రై చేసి చూస్తే అది మంచి అయితే ఫాలో కావచ్చు, మనకు బాగాలేకపోతే విడిచిపెట్టవచ్చు. ఎస్పెషల్లీ ఇది మట్టి కుండ, కుక్కర్ అక్కర్లేదండి. కొంచెం టైం తీసుకుంటే మట్టి కుండలో కడైపోతుంది. ఇది చక్కగా ఈ మటన్ బొక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. అందుకు నిదర్శనం నేను చూస్తున్నాను. స్పూన్తో కట్ చేస్తుంటే పద్మ చూస్తుంది పక్కనే. ఓకే అండి, మరి ఒక వీడియోలో మరలా కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్.